ఇప్పుడు ఈ మన టూరిజం వాళ్ళకి 3,000 నుంచి 5,000 టికెట్లు ఇచ్చాడు రోజుకి. ఆ రోజా డైమండ్ రాణి అవేం చేసింది, ఒక టికెట్ 5,000, 6,000, 7,000. నేనే ఇక్కడ అమీర్పేటలో ఒక ట్రావెల్లో పోయి నేనే టికెట్ కొన్నాం. 500 రూపాయలు 5,500కి. నా దగ్గర ఉంది ఇంకా టికెట్. నేను తీస్తే నమ్మరేమో అని నేను విజిలెన్స్ వాళ్ళు రిటర్న్ కంప్లైంట్ చేస్తే విజిలెన్స్ ఆఫీస్ వాళ్ళు కూడా వచ్చి 5,500 ఒక టికెట్ కొన్నారు. ఇక్కడ టూరిజం కేసులు పెట్టాము, నడుస్తుంది. ఇట్స్ ఓన్ ప్రాసెస్. అందుకనే మేమేం చేసామంటే టూరిజం వాళ్ళకి టికెట్లు ఇవ్వము. మనం ఈడ మొత్తం గోవా, చెన్నై, బెంగళూరు ఎక్కడెక్కడ మొత్తం రాష్ట్రాల నుంచి టూరిజం మీద వచ్చేవాళ్ళు. నేనంటాను ఇది టూరిజం ప్లేస్ కాదు, ఇది పిలిగ్రిమ్ సెంటరు, భక్తులు రావాలి, టూరిజం కాదని మేము దాన్ని బ్యాన్ చేసాం. అదే దాన్ని కూడా మిస్యూజ్ చేశారు. దళారులు వచ్చేస్తున్నారు. ఈ దళారీ వ్యవస్థను మనం ఇద్దరం మనం కంట్రోల్ చేయలేం. కరుణాకర్ రెడ్డి మా వాళ్ళు స్లీపర్ సెల్స్ చాలా మంది ఉన్నారు కొండ మీద అని చెప్పేసి అన్నాడు. మరి ఉన్నారు ఐటు అగ్రి దొంగలు ఉన్నారు, పట్టుకుంటున్నాం. ఇప్పుడైతే మాత్రం మీరు ఎక్కడ కూడా ఒక్క టికెట్ బ్లాక్లో దొరకదు. గర్వంగా చెప్పుకుంటాం, మేము అంత కంట్రోల్ చేసి పడేసాం. గత ప్రభుత్వం టీటీడీలో అన్ని మతస్థులని బాగా చేర్చిందని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. వారి పరిస్థితి తొలగిస్తారా లేకపోతే ఏం చేస్తారు? అదే మాట్లాడుతున్నాము. వాళ్ళకి విఆర్ఎస్ ఇచ్చి పంపిద్దాం, ఏం చేయాలి, లేదంటే అక్కడ వేరే దానికి డిపార్ట్మెంట్కి గవర్నమెంట్కి సరఫరా చేయాలని. గవర్నమెంట్ వాళ్ళన్న మా దగ్గర ఎక్సెస్ ఉన్నారు, మాకు వద్దంటున్నారు. అది సీఎంతో మాట్లాడి చేయించాలి. కొంతమంది వెళ్ళిపోయారు, కొంతమంది ఉన్నారు విఆర్ఎస్కి అప్లై చేయాలని. అప్లై చేశారు కూడా. వాళ్ళు మేము దశల వరకు పంపిస్తాం. 280 మంది నా లెక్క ప్రకారం. బట్ ఆన్ రికార్డ్ అయితే ఒక 40-50 మంది ఉన్నట్టు. మొత్తం అయితే ఏరేస్తాను నేను, భయపడే సమస్య లేదు, నేను వదిలిపెట్టే సమస్య లేదు. హిందువులు 300, 400, 500 కిలోమీటర్లు నడిచి వచ్చి ముళ్ళె కట్టుకొని వచ్చి ఆ ఉండిలో డబ్బులు వేస్తే ఎంత భక్తిభావంతో వచ్చి ఉండిలో డబ్బులు వేస్తారండి. ఆ డబ్బులు మనమేమో ఈ సట్కారీ వాళ్ళకి జీతాలు ఇచ్చి క్రిస్టియన్స్కి వాళ్ళని పెంచి పోషించి వాళ్ళు బయట పోయి చర్చిల్లో మనకు హిందూ మతానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. వాళ్ళని కంటిన్యూ చేద్దామా? సార్, సుబ్బారెడ్డి గారు చైర్మన్ గా ఉన్నప్పుడు చాలా సేవలకు సంబంధించి రేట్లు విపరీతంగా పెంచారు. అప్పుడు ఆ పాలక మండలి సమావేశం కూడా పెద్ద వైరల్ అయింది. మరి మీరేమన్నా ఆ సేవలకు సంబంధించిన రేట్లు తగ్గించే అవకాశం ఉందా? దాన్ని ఒక లెవెల్కి తీసుకెళ్ళిపోయారు. అది పెంచకూడదు, తగ్గించకూడదు, ఆ లెవెల్ మెయింటైన్ చేయాలి. లేకపోతే ఇప్పటికే వాళ్ళందరూ కూడా ఈ రకంగా ఈ వర్కులు ఇచ్చేసి 1,000 కోట్ల వర్కులు ఇచ్చేసి దాన్ని భ్రష్టు పట్టించేశారు. మనకు ఇది కనుక లేకపోతే మైనస్లోకి వెళ్ళిపోతాం మన అకౌంట్కి. మొన్న మేము హ్యాండ్ ఓవర్ చేసుకునేటప్పుడు 38 crores పర్ ఇయర్ దేవస్థానం లాస్లో ఉంది. మేము అవన్నీ ఖర్చులన్నీ తగ్గించి ఇప్పుడు కొంచెం మిగిలిన బడ్జెట్కి వచ్చింది ఈ ఏడాది. అన్ని చర్యలు తీసుకుంటున్నాము. లేకపోతే మళ్ళీ ఎంగ్రేల్స్ మళ్ళీ ఎవరి దగ్గర వడ్డీ కాసులాడు మళ్ళీ ఎవరి దగ్గర అప్పు పోవాలి మనం. ఆ పరిస్థితి ఉంది అక్కడ. గూగుల్ వాళ్ళు టీసీఎస్ వాళ్ళు సీరియస్గా వర్కౌట్ చేస్తున్నారు. ఏదైతే దానికి ఆధార్ కూడా లింక్ చేయబోతున్నాము. ఆధార్ లింకేజ్ చేసేటప్పుడు అది ఎవరు కూడా హ్యాక్ చేయకూడదు. అది చాలా డేంజర్ అని. అది హ్యాక్ చేయకుండా ఉంటే ఏం చేయాలని దాని మీద వర్కౌట్ చేస్తున్నారు. ట్యూనింగ్లో ఉంది, అది అయిపోతుంది ఫైనల్ ట్యూనింగ్.